అందరికీ నమస్కారం. గురుదేవులైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి శతకోటి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పిఎంసిలో మార్నింగ్ మెడిటేషన్ లైవ్ మ్యూజిక్ వస్తుంది కదా, అది కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ లేచినప్పుడు మేము ఆ మ్యూజిక్ పెట్టుకొని మెడిటేషన్ చేస్తుంటాము. తర్వాత సత్యదర్శనం చూస్తుంటాము. సత్యదర్శనం కూడా చాలా మంచి మంచి క్వశ్చన్స్, మంచి సమాధానాలు ఉంటాయి దాంట్లో. అంటే తెలియని వాళ్ళకు కూడా ఆన్సర్ మనకి దొరుకుతుంది. కొత్తగా ధ్యానం చేసే వాళ్ళకి, తర్వాత కొత్త కొత్త సబ్జెక్ట్స్ దాంట్లో సత్యదర్శనంలో కొత్త కొత్త టాపిక్స్ అని మంచిగా మాట్లాడుతుంటారు. అంటే ఎన్నో విషయాలు సత్యదర్శనం ద్వారా తెలియజేస్తారు. అది బాగుంటుంది. తర్వాత గురుదేవోభవ, ఒక్కొక్క గురువుని మనకి ఎంతో గొప్ప గొప్ప గురువులు ఉన్నారు, కానీ వాళ్ళందరూ మనకి కనపడరు. కానీ ఈ పిఎంసి ద్వారా మనం ఆ గొప్ప గొప్ప గురువుల యొక్క సందేశాలను మనం తెలుసుకుంటున్నాము. అంటే వాళ్ళు ఎక్కడున్నారో ఏమనేది కూడా మనకి అసలు అంతుపట్టదు. అట్లాంటి వాళ్ళని తీసుకొచ్చి మనకి పరిచయం చేసి వాళ్ళ సందేశాలు మనకి తెలియజేస్తున్నారు. సో నిజంగా చాలా గ్రేట్. అలాంటి గొప్ప గురువుల సందేశాలు వినడం అనేది ఈ పిఎంసి ద్వారా రావటం అనేది చాలా గ్రేట్. సో పిఎంసి ద్వారా ధ్యానము మరియు శాకాహారం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది. ఏ ఛానల్ అయినా కావచ్చు, కానీ పిఎంసి ద్వారా సత్యదర్శనము అంటే నిజంగా శాకాహారము, ధ్యానము ఇవి అద్భుతంగా ప్రచారం జరుగుతుంది. శాకాహారం గురించి ఏ ఛానల్ చెప్తుందో లేదో తెలియదు, కానీ పిఎంసి మటుకు 100% శాకాహారం గురించి తెలియజేస్తుంది. ఈ పిఎంసి ద్వారా ఎంతోమంది ధ్యానాన్ని అందుకున్నారు. ఎంతోమంది శాకాహారం గురించి తెలియని వాళ్ళు, తెలియక అసలు చాలామంది తింటూ ఉంటారు. ఇది తప్పు అని కూడా తెలియదు. ఈ ఛానల్ చూసి చాలామంది మారిన వాళ్ళు ఉన్నారు. ఇందులో ఫస్ట్ పిఎంసి అని చెప్పవచ్చు, శాకాహారం కానీ ధ్యానం కానీ. యూత్ గురించి మంచి మంచి ప్రోగ్రామ్స్, ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కానీ పిఎంసి ద్వారా ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా చాలా జరుగుతుంటాయి. బాల వికాస్, చిన్నపిల్లల్ని ఎలా పెంచాలి, యువ ప్రోగ్రామ్ కూడా చాలా బాగుంటది. ఆ ర్యాలీ ప్రోగ్రామ్స్ కూడా చూపిస్తుంటారు. ధ్యాన ప్రచారం ఎక్కడ జరిగినా సరే అవన్నీ కూడా మనకి చూపిస్తుంటారు. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళు ధ్యానంలోకి ఎలా వస్తున్నారు, వాళ్ళ అనుభవాలు, సందేశాలు, వాళ్ళు ఏ విధంగా వచ్చారు అవన్నీ తెలియజేస్తుంటారు పిఎంసి ద్వారా. సో ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. అన్ని ఛానల్స్ చూస్తారు, కానీ దీని ద్వారా మనము ధ్యానము, జ్ఞానము, శాకాహారము, గురువుల సంబోధన అన్ని తెలుసుకోవచ్చు. ఎంతో జ్ఞానాన్ని పొందవచ్చు పిఎంసి ద్వారా. కొత్త వారికి చాలా చాలా నిజంగా గ్రేట్. ఈ ఛానల్ చూడటం అంటే ఎంతో జ్ఞానాన్ని అందుకోవచ్చు ఈ ఛానల్ ద్వారా. పిఎంసి అందరూ తప్పకుండా చూడండి. మీ సపోర్ట్ ని పిఎంసికి అందించండి.